ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ మీద ఉన్న బజ్ హైప్ గురించి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ రేంజ్ సినిమా మీద ఉండాల్సిన హైప్ అయితే కనిపించలేదు. 2000 కోట్లు కొల్లగొట్టేందుకు ఓ సినిమా వస్తుంటే ప్రచారాలు ఎలా ఉండాలి, కానీ ఆ స్థాయిలో మాత్రం ప్రమోషన్స్ కనిపించలేదు. ఇక టీజర్ ట్రైలర్ చూసిన ఎంతో మంది ఎన్నో హాలీవుడ్ మూవీల రెఫరెన్స్లు చూపిస్తున్నారు. నాగ్ అశ్విన్ అన్నింటినీ కలిపి కొట్టేశాడని అంటున్నారు. ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారి మీద విశ్వక్ మండిపడ్డాడు. ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రం మీద ప్రస్తుతం నెగిటివ్ కామెంట్లు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సరైన ప్రమోషన్స్ చేయడం లేదని, కంటెంట్ కూడా సరిగ్గా వదలడం లేదని, టీజర్ ట్రైలర్ సరిపోలేదని, తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసింది. కల్కి టీం మాత్రం బుజ్జితోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. ముంబై, చెన్నై రోడ్ల మీద బుజ్జిని తిప్పుతూ కల్కి గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. కల్కి గురించి బార్బెల్ అనే వ్యక్తి నెగిటివ్ కామెంట్లు చేశాడు. హాలీవుడ్ నుంచి రిఫరెన్స్లు తీసుకుని చేసినట్లుగా ఉందని అన్నాడు. అయితే ఈ నెగిటివ్ కామెంట్ల మీద విశ్వక్షేన్ మండిపడ్డాడు. తన ఇన్స్టా స్టోరీలో అతగాడు వీడియో పెట్టి ఏకి పారేశాడు. ముందు ఓ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయంటూ ఛాలెంజ్ విసిరాడు. సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు. యూట్యూబ్లో మీ ఇన్కమ్ కోసం వేల మంది కష్టపడి పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్లయ్యాయి. వీడు ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం, లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని ఇగ్నోర్ చేద్దాం. ఇలా విమర్శలు చేసేవారంతా కూడా ఓ 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి అని ఫైర్ అయ్యాడు. మన చుట్టూ ఉన్న కొంతమంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జీవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ విశ్వక్షేన్ చెప్పుకొచ్చాడు.